నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో కలకలం రేపుతున్న స్వైన్ ఫ్లూ, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెళ్లూరులోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలరించిన నగరోత్సవం. నర్సింగోలు శనేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగల శివరాత్రి మహోత్సవం. జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం మొదలైంది. ఈ వ్యాధికి ఇప్పటికే 2 బలి కాగా మరో 2 గుంటూరులో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్య యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్న స్వైన్ ఫ్లూ కాటుకు 2 బలి కావడం ఆందోళన కలిగించే విషయం. స్వైన్ ఫ్లూ మహమ్మారికి 2 మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు సులభంగా విస్తరించే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. అనుమానిత కేసులను మెరుగైన వైద్యం అందించేందుకు అందుబాటులో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్తో కూడా సంప్రదిస్తున్నారు. ఎప్పటికప్పుడు రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ఇప్పటికే 15 మంది రక్త నమూనాలను సేకరించి పరీక్షించిన వారిలో 4గురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయింది. 2 ఇప్పటికే మృత్యువాత పడినట్లు సమాచారం. పొదిలికి చెందిన ఆటో డ్రైవర్ ఒకరు, ఎద్దనపూడి మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన 2 ఏళ్ల బాలిక మృత్యువాత పడ్డవారిలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించి ప్రతి గ్రామంలో అనుమానిత కేసులను పరిగణలోకి తీసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యాధులకు దూరంగా ప్రజలను ఉంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. చీరాల, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేసి ఛాతీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగులకు సేవలందించేందుకు సమాయత్తమయ్యారు. ప్రజలు కూడా అపరిశుభ్ర వాతావరణానికి దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతుంది. ఇటీవల వివాహం జరిగిన సత్య కేబుల్ డైరెక్టర్ అయినాబత్తిన సత్యం కుమారుడు విష్ణు, కోడలు త్రివేణిని పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆశీర్వదించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వైవి భద్రారెడ్డి, పొదిలి జడ్పీటీసీ సాయి రాజేష్, ఎఫ్సీఐ మాజీ డైరెక్టర్ అయినాబత్తిన రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దవాళ్ల వరకు చేసుకునే పండుగ. పెద్దలు పూజలతో మునిగి తేలితే చిన్నారులు ప్రభలను తయారు చేసి హరహరో ప్రభొచ్చింది అంటూ ఇంటింటికి వెళ్ళి స్వామిని దర్శించుకునేట్లు చేస్తారు. వారిచ్చిన కానుకలు బియ్యంతో పొంగలి చేసి అందరికీ ప్రసాదం పంచిపెడతారు. గానుగపాలెంలోని చిన్నారులు ప్రభోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. 10వ తరగతి పరీక్షలలో 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించడం ఎలా అనే అంశంపై మార్చి 5న ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు టీచింగ్ బర్డ్స్ కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పెళ్లూరు గ్రామంలోని శ్రీ 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 గంగా బాల త్రిపుర సుందరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ బొడా కొండయ్య, అతని కుమారుడు బొడా రామకృష్ణ నేతృత్వంలో నగరోత్సవం నిర్వహించారు. ఆలయ పూజారి భాస్కర శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. न चक्राणनेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं ఇది కోటలో ఉండే విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం దగ్గర అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉంటారు. అమ్మవారి కింద పక్క సొరంగం ఉండే మాట చెబుతూ ఉండేవాళ్ళు గతంలో. ఇక్కడ మణితో ఉన్నటువంటి పాము కూడా ఉండేది. అంటే మా తాతగారు మా తండ్రి గారు చెబుతూ ఉండేవాళ్ళు ఈ కోట మీద మణితో ఉన్నటువంటి పాము కూడా తిరుగుతూ ఉండేది అనేవాళ్ళు. ఎంతో శక్తివంతమైన ఆలయం అన్నమాట ఈ ఆలయం. ఈ ఆలయంలో ఎవరైనా ఏదైనా ఒక కోరిక అనుకుంటే తప్పకుండా ఈ ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆ కోరిక కళ్ళ ముందు కనిపిస్తుందిరా. అటువంటి మహాశక్తివంతమైనటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి రోజు ఎంతో వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయిన తర్వాత సాయంత్రం నగరోత్సవం కూడా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ శివాలయం ఎంత విశిష్టత ఉంది. ఇక్కడ నాగమల్లేశ్వర దేవత అనే స్వామి కూడా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడంతా అనుకున్న కోరికలు ఎప్పుడు కూడా నెరవేరుతూ ఉంటాయి. మన ఇండియా మొత్తం మీద ఇలాంటి శివాలయాలు అరుదైన 10 ఉంటాయేమో.
కాపుల్ని బీసీల్లో చేర్చాలని కాపు సంఘం నాయకులు ముద్రగడ పద్మనాభం రాష్ట్ర కాపు జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జయరాం హాల్ సెంటర్లోని వరదా శ్రీరాములు నాయుడు ప్రాంగణంలో సత్యాగ్రహం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ రంగారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, చాకిరి ధనుంజయ, గోలి నాగేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ పిలుపు మేరకు ముద్రగడ పద్మనాభం గారు చేయు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కాపు సత్యాగ్రహ దీక్ష మన ప్రకాశం జిల్లాలో జిల్లా నలుమూలల అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో జరిగే విధంగా జరుపుకొనుటకు రేపు 26/2/2017 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు ఈ సత్యాగ్రహ దీక్ష చేయబడుతుంది. దీనికి గాను మన జిల్లా అంతటా అందరూ ఈ ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టి కాపు జేఏసీ నాయకులందరూ దీనిలో పాల్గొని కాపు యువత, కాపు మహిళలు, రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అట్లాగే మండల కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయిలో అన్ని చోట్ల కూడా ఈ సత్యాగ్రహ దీక్షని అందరూ యువకులు అందరూ ముందుకొచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో మన వరదా జయరామల సెంటర్ వరదా శ్రీరాముల నాయుడు గారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా జేఏసీ నాయకులు. కావున తప్పనిసరిగా సత్యాగ్రహ దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ మద్దతుగా ప్రతి ఒక్క కాపు సోదరుడు సోదరిమణి తరలివచ్చి కాపు జాతి మొత్తం ముద్రగడ అంటే నిలిచాము, మా సమస్యలను పరిష్కారం చేయండి అని ప్రభుత్వానికి మన యొక్క విన్నపాన్ని అడుగుతా ఉన్నాం. దానిపైన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో కానివ్వండి, ఎలక్షన్లకు ముందు 2014లో కాపుల్ని తప్పకుండా బీసీలో చేరుస్తానని చెప్పి వారు చెప్పి ఉన్నారు. వారు చెప్పిన మీదట మేము కాపుల్ని బీసీలో చేర్చమని అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఇంత మటుకు ఏమీ కూడా కాపుల్ని బీసీలో చేర్చుటకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి కాపుల పైన ఈ చిన్న చూపు ఎందుకు కలుగుతుందో ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. మంజునాథ్ కమిషన్ అని ఒకటి వేశారు. ఇటీవల కాలంలో మంజునాథ్ కమిషన్ ఒంగోలు వచ్చింది. ఒంగోలు వచ్చిన తరిమిలా కాపులందరూ చాలా సానుభూతితో, చాలా సహృదయంతో, చాలా పద్ధతిగా మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ మా కాపు పెద్దలందరూ కూడా కాపుల్ని వెంటనే బీసీలో చేర్చాలని విన్నవించి ఉన్నారు. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వారు తప్పకుండా మేము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడే రామచంద్ర మిషన్, యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్స్ ఫర్ ఇండియా భూటాన్ నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు జీవీఎల్ సాత్విక, పి చరణ్లు మొదటి విభాగంలో ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల కరెస్పాండెంట్ మేజర్ సురేష్ బాబు, ప్రిన్సిపల్ కల్నల్ సివి రమణయ్య, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్యానిసులో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జరుగుమల్లి మండలం నర్సింగోలులో వెలిసిన ప్రత్యేక లింగరూప శనీశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. అండి చిన్నస్తవ సూర్య
शंभवे शंभवे नमो नमः शंभवे जय पार्वती समेत रामलिंगेश्वर स्वामी देवता सन्निधौ महामंदेश्वर स्वामी देवता प्रीत्यर्थौ गणपति हवामहे शुभकाल शुभ समयेन यथासिद्धेन शिव पंचाक्षरी विनियोग पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः हर हर महादेव जय श्री रामलिंगेश्वर स्वामी वाరికి పద్య సారస్వత పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ శనగపల్లి రచించిన అమృతవర్షిణి గ్రంథావిష్కరణ కార్యక్రమం ఈ నెల 26న మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని పద్య సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మాగంటి శ్రీరామ్మూర్తి తెలిపారు. కావున సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిర ప్రాంగణంలో గల చతుర్ముఖ ద్వార శివాలయంలో ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారుద్రహోమం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఈ పూజా క్రతువులో వశిష్ఠ స్థానం అలంకరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, నాగ సత్యలత దంపతులు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంకా పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శివరాత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరోం హర, ఓం నమశివాయ నామస్మరణలతో ఆలయ ప్రాంగణంలో శివతత్వం ఆవరించింది.
అడిగారు. అడిగేటప్పటికీ ఆయన ఏమన్నారు, నేను శ్రీమన్నారాయణమూర్తిని అనుకుంటాను, నీకు పేరు ఎవరు పెట్టారు అని అడిగారు. శ్రీమన్నారాయణమూర్తి ఏమన్నారు, మేము అనుకోలేదు. రాయలూరులో ఉన్నాం. స్వామి గారు శ్రీమాన్ దక్షిణామూర్తి గారు ఫోన్ చేశారు ఉన్నప్పుడు. ఎక్కడున్నారంటే భైరవపూర్లో ఉన్నాం స్వామి, శివయ్య సన్నిధిలోనే ఉన్నాం. అలాగైతే మీరు సాయంత్రం కళ్యాణం ఉన్నది, మీరు రావాల్సి ఉన్నది, 8 గంటల తర్వాత ఉంటుందన్నారు. అనుకోకుండా ఇక్కడికి రావడం అనేది కూడా జరిగింది. వచ్చిన తర్వాత శివయ్య కళ్యాణాన్ని అనులాగా చూడటాన్ని చూసామన్నప్పుడు, అంటే రంగిరెడ్డి స్వామి కళ్యాణం ఎక్కువగా కూడా చూస్తున్నాం ఉన్నప్పుడు, ఆ స్వామివారి ఆశీస్సులతో 2 పర్యాయాలు రంగిరెడ్డి స్వామి కళ్యాణాన్ని కూడా ఒంగోలులో వాళ్ళు వచ్చి వివాహం కూడా చేసుకొని వెళ్ళారు. ఇప్పుడే చెప్పారు శ్రీమాన్ దక్షిణామూర్తి స్వామి గారు అయితే శివయ్య కళ్యాణాన్ని కూడా ఒకసారి జరిపించాలని, ఖచ్చితంగా శివయ్య ఆశీస్సులు ఉంటే ఆ శివయ్య కళ్యాణం కూడా మన ఒంగోలులో కూడా మనం జరిపించుకుంటాము అనేది కూడా ఈ సభలో ఈరోజు అందరికీ పవిత్రమైన రోజు కాబట్టి. సత్యాన్ని సుముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కలకలం రేపుతున్న స్వైన్ ఫ్లూ, అప్రమత్తమైన అధికార యంత్రాంగం.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెళ్లూరులోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలరించిన నగరోత్సవం. నర్సింగోలు శనీశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగల శివరాత్రి మహోత్సవం. సత్యనిష్లో నేటి మాట: రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.